శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఆ సందేశం ఏంటో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, సూర్యచంద్రులే నా నేత్రాలుగా కలిగి ఉన్నాను. నా నుండి నువ్వు ఏమీ కూడా దాచలేవమ్మా. ఈ సందేశం విని నిజం తెలుసుకో. నీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనకి ఈ సందేశంలో బాబాగారు చెప్పినటువంటి మొదటి మాటలోనే మనకి ఈ సందేశం మొత్తం కూడా అర్థమైపోయి ఉండాలి. తల్లి, నువ్వు ఏదో దాచాలనుకుంటూ ఉన్నావు నా దగ్గర, కానీ నువ్వు ఏమీ దాచలేవు. ఎందుకంటే సాక్షాత్తు ఆ సూర్యచంద్రులే నా నేత్రాలుగా కలిగి ఉన్నాను. దీనికి అర్థం ఏంటంటే, బాబాగారు చెప్పినటువంటి మాటలకు అర్థం ఏంటంటే, సూర్యచంద్రులను నేత్రాలుగా కలిగి ఉండడంలో అర్థం ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా సరే కాస్త శ్రమించినప్పుడు తరువాత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ బాబాగారు అలా కాదండి. ఉదయాన్నే వచ్చిన తరువాత సూర్యుడిలాగా, సాయంత్రం చంద్రుడిలాగా 24 గంటలు బాబాగారు తన బిడ్డలను పర్యవేక్షిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా బాబాగారికి తెలిసిపోతుంది. మీరు చెప్పినా తెలుస్తుంది, చెప్పకపోయినా తెలుస్తుంది. మీరు ఏదైనా బాబాగారి దగ్గర దాయాలి అనుకుంటే అది తన బిడ్డల అమాయకత్వమే అవుతుంది, కానీ తెలివితేటలుగా పరిగణించబడు. ఇది బాబాగారి మాటలలోని ఉద్దేశం అండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా విశ్వసాక్షి గమనిస్తూనే ఉంటాడు. సూర్యచంద్రులే తన నేత్రాలుగా కలిగి ఉన్న నీ బాబా నుండి ఎవ్వరూ ఏదీ దాచలేరు. బాబాని నమ్మినప్పుడు ఆయన పట్ల విధేయతతో ఉండడం తప్పనిసరి బిడ్డ. అంటే చెప్పినది తూచా తప్పకుండా ఆచరించడం, అదే చాలా గొప్ప అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది సరిపోదు తల్లి. విశ్వాసపాత్రులుగా కూడా ఉండాలి. విశ్వాసపాత్రులుగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆ దైవానికి మనపైన, మన నిజాయితీ పైన, మన భక్తి పైన నమ్మకం కలిగేలా ప్రవర్తించడం. అది నిజమైన విశ్వాసపాత్రునిగా ఉండే లక్షణం. ఈ తండ్రికి అన్నీ తెలుసు బిడ్డ. మీరు ఇతరుల నుండి దాచేవి తెలియడమే కాదు, దాచాలనుకోకపోయినా అంతరాంతరాలలో నిక్షిప్తంగా ఉన్న నిగూఢ విషయాలు కూడా తెలుస్తాయి. కొన్ని విషయాలను మీ యందు దాచుకొని గురువుకు కానీ, దైవానికి కానీ విశ్వాసపాత్రులుగా ఉన్నామని చెప్పుకోవడం కుదరదమ్మా. వాటిని కూడా వెలికి తీసి ఈ బాబాకి సమర్పించుకోవాలి. అర్థమవుతుందా బిడ్డ? మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగా విను. నీ మనసులో చాలా విషయాలు మెదులుతూ ఉంటాయి తల్లి. చాలా ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు అన్నీ నాకు చెప్పవు. కొన్ని మాత్రం చెప్పి కొన్ని నీలోనే దాచేసుకుంటావు. మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో తెలుసా? నేను అన్నీ కూడా నా బాబాకి చెప్పేస్తున్నాను, అన్నీ ఆ తండ్రి దగ్గర పెట్టేస్తున్నాను, నాకు నా బాబాకి ఎలాంటి దాపరికాలు లేవు అనుకుంటూ ఉంటావు. ఈ విధంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ గురించిన ప్రతి విషయం నాకు తెలుసమ్మా.
అందుకే ఏది కూడా నా దగ్గర దాచాలని ప్రయత్నించవద్దు. చూడు తల్లి, ఈ బాబా నీకు చెప్పినవి చేయడమే కాదు, చెప్పనివి కూడా చేయకుండా ఉండగలగాలి. అర్థం కాలేదా? నేను చెప్పే మంచి పనులు నువ్వు ఆచరిస్తావమ్మా, అందుకు నేను చాలా సంతోషిస్తాను. అదేవిధంగా చెడు ఆలోచనలను, చెడ్డ పనులను నేను చేయవద్దు అని చెప్పకపోయినా సరే నువ్వు చేయకుండా ఉండగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది మంచి, ఏది చెడు అని నీకు నువ్వే తెలుసుకోగలగాలి. అలాగే మంచినే ఆచరించాలి. ఏ పనిని నువ్వు మొదలు పెట్టాలన్నా ముందుగా నా అనుమతి పొందాలి బిడ్డ. అప్పుడే నువ్వు సరైన దారిని ఎంచుకోగలవు. నన్ను నీ తండ్రిగా భావించి విశ్వాసపాత్రునివైన సేవకునిగా మారి నన్ను సేవించాల్సి ఉంటుందమ్మా. ఈ సేవాభావం రూపుకట్టిన జంతువు శునకం తల్లి. యజమాని చేదరించిన, విసుక్కున్న తనని వదలదు, అంటి పెట్టుకొని ఉంటుంది. తనకంటూ ఏమీ ఉండదు బిడ్డ, తన సర్వస్వం యజమానియే. అటువంటి భక్తిని కలిగి ఉండటమే విశ్వాసపాత్రత. అటువంటి విశ్వాసాన్ని నా ప్రతి బిడ్డ నాపై చూపాలి. ఒక యజమానిగా కాదు, ఒక తండ్రిగా భావించి నన్ను సేవించాలమ్మా. ఆ సేవ ఈ తండ్రి అనుగ్రహమే అని భావించాలి. ఈ విధంగా నీ ప్రతి విషయాన్ని నాతో పంచుకోవాల్సి ఉంటుంది. ఏ విషయాన్ని నా తండ్రి దగ్గర దాచలేను, ఆయన సర్వాంతర్యామి అనే విషయాన్ని నువ్వు గ్రహించిన రోజు నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారుతుంది బిడ్డ. ప్రతి విషయాన్ని నాతో పంచుకోవడం ద్వారా నీకు మంచి దారిని నేను చూపించగలను. నీ జీవితాన్ని ఆనందకరమైన మార్గంలో నడిపించగలను. చూడు తల్లి, ఏ చిన్న విషయమైనా నా నుండి నీవు దాచాలనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. దాని ద్వారా నువ్వు భయంకరమైన కష్టాల ఊపిలో కూరుకుపోగలవు. జాగ్రత్త. అందుకే బిడ్డ, నీకు ఈ తండ్రి దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదమ్మా. నీ ప్రతి విషయాన్ని బాబా దగ్గర పంచుకున్నప్పుడు నీ జీవితం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నీ జీవితం దినదినాభివృద్ధి చెందుతుంది బిడ్డ. ఈ తండ్రి మాట ప్రకారం నడుచుకున్నంత కాలం నీకు ఎలాంటి లోటు నేను రానివ్వనమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకే ఒక్క విషయం అండి. మీరు ఏది నా దగ్గర దాచాలనుకున్నా సరే ఏది దాచలేరు. మీరు చెప్పినా చెప్పకపోయినా మనసులో కొన్ని విషయాలను మనసులోనే ఉంచుకొని బాధపడుతూ ఉన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేను చూడగలను, ప్రతి ఒక్క విషయాన్ని నేను గమనించగలను తల్లి. కానీ ఆ దాపరికం లేకుండా ఏ రోజైతే నువ్వు ప్రతి విషయాన్ని నాతో పంచుకోగలవో ఆ రోజు నేను నీకు సరైన మార్గాన్ని చూపించగలను. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెంటనే అందించగలను. ఈ విధంగా నీవు దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందగలవని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదా అండి. మనం ఏదైతే బాబాగారిని అడుగుతామో దానికి ఒక్కదానికి మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది. మనం ఏదైతే మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటామో అది మనం బాబాగారి దగ్గర చెప్పం. అది తెలిసినా మనం అడగనంత వరకు కూడా బాబాగారు దానికి సమాధానం చెప్పినా మనం తెలుసుకోలేం. ఎందుకంటే బాబాగారు ప్రతిరోజు మన మనసులో ఉన్నటువంటి ఎన్నో విషయాలకు, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు. కానీ బాబాగారు ఆ విధంగా చెబుతూ ఉండడం వల్ల మనం ఏదైతే బాబాగారిని అడిగామో దానికి సమాధానం మాత్రమే మనం తీసుకుంటాం. మనం అడగని వాటికి బాబాగారు సమాధానం చెప్పినా సరే
ఆ రోజు మనకు అది అర్థం కాదు. నేను అడిగింది ఇది కాదు కదా, బాబాగారు ఏదో చెప్పారులే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మన మనసులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న బాబాగారి దగ్గర పెట్టాలి. ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా తన బిడ్డలను ఎంతో ఒక గొప్ప స్థాయిలో బాబాగారు ఉంచుతారు. వారి జీవితాన్ని దేదీప్యమానంగా వెలిగించే బాధ్యత బాబాగారు తీసుకుంటారు. అందుకే మనం ఏదో కొన్ని విషయాలను మనసులో పెట్టుకొని నేను అన్నీ దాచేసానులే, కొన్ని బాబాగారికి తెలియదు అనుకోవడం మీ అమాయకత్వమే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం ఏం చేసినా, ఏ వైపు వెళ్ళినా, మన మనసులో ఏ ఆలోచన మెదిలినా సరే అది బాబాగారికి తెలిసిపోతుంది. ఎటువైపు చూసినా సరే బాబాగారే ఉంటారు. సాక్షాత్తు ఆ సూర్యచంద్రుడిని సైతం బాబాగారు తన నేత్రాలుగా చేసుకుని తన బిడ్డలను చూస్తూ ఉంటారండి. వారు ఎటువైపు వెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. ఎవరైతే ప్రతి విషయాన్ని బాబాగారితో పంచుకుంటూ ఉంటారో, ఏ పని మొదలుపెట్టినా బాబాగారి అనుమతి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉంటారు. ఎందుకంటే వారికి బాబాగారికి మధ్య అడ్డుగోడలంటూ ఏవీ ఉండవండి. బాబాగారి నుంచి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం కానివ్వండి, లేదంటే ప్రతి ప్రేమ కానివ్వండి, తన బిడ్డలకు నేరుగా చేరిపోతాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు, ఎలాంటి దాపరికాలు లేవు. కానీ ఎవరైతే బాబాగారి దగ్గర కొన్ని విషయాలను దాచుతూ ఉంటారో, కొన్ని బాధలను సైతం వారి మనసులో పెట్టుకొని బాబాగారి దగ్గర బయటపడకుండా ఉంటారో, వాళ్ళు పూర్తి ప్రేమని బాబాగారి దగ్గర నుంచి పొందలేరండి. ఆ తండ్రి చూపించేటువంటి ప్రేమలో ఎలాంటి లోటు ఉండదు, ఎలాంటి పక్షపాతం ఉండదండి. కానీ ఆ ప్రేమ మన దగ్గరకు చేరేదానికి మనమే మధ్యలో ఒక గోడను కట్టేసుకొని ఉంటాం. కొన్ని దాపరికాలు చేస్తూ బాబాగారితో కొన్ని విషయాలు చెప్పి, కొన్ని విషయాలను చెప్పకుండా మనమే ఆ తండ్రికి మనకి దూరం పెంచేసుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయొద్దు. మీ ప్రతి ఒక్క విషయాన్ని, అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సుఖమైన, ప్రతిదీ బాబాగారితో పంచుకోండి. అది మీకు మంచి జరిగేదైతే రెట్టింపు చేసి బాబాగారు మీకు అందిస్తారు. ఒకవేళ మీకు చెడు జరిగేదైతే ఆ చెడుని బాబాగారే ఆనందంగా స్వీకరిస్తారు. అర్థమవుతుందా అండి? ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ప్రతి ఒక్క బిడ్డకి అర్థమైందనే నేను అనుకుంటూ ఉన్నానండి. బాబాగారు తన బిడ్డలతో మరొక విషయం కూడా చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక శునకం అనేది తన యజమాని పైన ఎంత ప్రేమ, ఎంత అభిమానాన్ని చూపిస్తూ ఉంటుందో మనం గమనిస్తూనే ఉంటామమ్మా. చేదరించుకున్నా సరే, అవతలికి నెట్టివేసినా సరే అది ఎక్కడికి వెళ్ళదో, తన యజమానిని అంటిపెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే తనకి సర్వస్వం తన యజమాని. ఒక్క ముద్ద పెట్టిన దానికి కారణంగా అంత విశ్వాసంగా ఉంటుంది. ఆ శునకంలాగా ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని చూపుతూ అంత నమ్మకాన్ని పెంచుకొని ఉంటారో అది నిజమైన భక్తికి ప్రతీక. నువ్వు నన్ను యజమానిగా భావించొద్దు, నీ తండ్రిగా భావించు. నీ తండ్రిగా నన్ను సేవించు. ప్రతి విషయాన్ని నాకు చెప్పు. నా బిడ్డగా నాకు దగ్గరవు. ఇక మొత్తం నేను నడిపిస్తాను తల్లి. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పనే ఉండదు అని బాబాగారు పూస గుచ్చినట్టు ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఉపదేశించారండి. శ్రద్ధగా విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు బాబాగారు ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు బాబాగారు మనల్ని ఏ విధంగా నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకుందామండి. మనకి బాబాగారికి మధ్య ఎలాంటి అడ్డుగోడలు వద్దు, ఎలాంటి దాపరికాలు వద్దు. ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి ఎటువంటి ఆశీస్సులైనా సరే, ఎటువంటి ప్రేమ అయినా సరే, ఎటువంటి అభిమానమైనా సరే మన దగ్గరికి నేరుగా వచ్చేయాలి. అంతేకాని ఎలాంటి అడ్డుగోడలు పెట్టి మనకి బాబాగారికి మధ్య మనమే దూరాన్ని పెంచుకోవద్దండి. మనం బాబాగారికి ఇంకా దగ్గర అవుదాం. మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.